వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో 3 వ్యక్తుల మృతికి కారకులయ్యారని జగ్గంపేట ఎమ్మెల్యే జవహర్లాల్ నెహ్రూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతుంటే ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే సృష్టిస్తున్నారని నెహ్రూ విమర్శించారు. పొదిలిలో అరాచకతలను ఉసిగొల్పి హింసకు పాల్పడ్డారని, ఈ ఘటనను అందరూ చూడాలని అన్నారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించి ఆ నెపంతో 3 ప్రాణాలు పోవడానికి జగన్ కారణమయ్యారని ఆయన ఆరోపించారు. వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇవాళ కోర్టు సుమోటోగా తీసుకుని వ్యవహారాన్ని అన్నింటినీ కూడా పరిశీలన చేసి అతను బెయిల్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. మరి ప్రజాస్వామ్యం ద్వారా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను, నేను మీరు కూడా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ను రద్దు చేయడానికి మీ ఎంతో బాధ్యతను మరి కోరుకుంటూ మళ్ళీ ఇవాళ అదే రాజకీయాన్ని సృష్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి సాగేటటువంటి పరిస్థితుల్లో తొందరలోనే నిన్ను నియంత్రించేటటువంటి రోజు రాబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ కోర్టు మాత్రం ఖచ్చితంగా సుమోటోగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అతను వివిధ కేసుల్లో, అందులో ఆర్థిక నేరస్తుల్లో ఆర్థిక నేరగాడిగా ఉన్నటువంటి